నకిలీ హాల్ టికెట్స్ తో తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన కాలేజ్ యాజమాన్యంపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తుతో చెలగాటమాడిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు వాపోతున్నారు. విశాఖపట్నం కోరుమన్నపాలెంలో వైబ్రెంట్ అకాడమీలో 2023 నుండి 2025 విద్యా సంవత్సరంలో చేరిన 4 విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సిబిఎస్ఈ 2 సంవత్సరాల చదువుకు గాను విద్యార్థుల వద్ద నుంచి పూర్తిగా ఫీజులు వసూలు చేసి పరీక్ష సమయంలో విద్యార్థులకు నకిలీ హాల్ టికెట్లతో బురిడీ కొట్టించిన వైబ్రెంట్ అకాడమీ నిర్వాహకులు కాన్రెంగల వంశీకృష్ణ సౌజన్యుల దంపతులపై దువ్వాడ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నలుగురు విద్యార్థులకు హాల్ టికెట్స్ మంజూరు చేసిన అకాడమీ నిర్వాహకుల వైఖరి పట్ల అనుమానం చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల హాల్ టికెట్లపై ఉన్న స్కానర్లను వెరిఫై చేయగా అవి బోగస్ హాల్ టికెట్లని తేలిపోవడంతో తల్లిదండ్రులు లబోదిబమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా వైబ్రెంట్ కాలేజ్ అకాడమీ నిర్వాహకులు గత 2 ఏళ్లుగా చాలా మంది విద్యార్థుల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి విద్యార్థులకు బోగస్ హాల్ టికెట్లు ఇస్తూ మోసం చేసే సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ 4 విద్యార్థుల భవిష్యత్తు కాస్త యాజమాన్యం వల్ల రోడ్డున పడిపోయిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా అబ్బాయి పేరు గణేష్ విసాయ్. 2023-25 సంవత్సరం గాను కోర్మన్పాలెం హైవే పైనటువంటి వైబ్రెంట్ అకాడమీ అనేటువంటి అకాడమీలో ఇంటర్మీడియట్ గా జాయిన్ చేశామండి. అది కూడా నా సహోద్యోగిని అయినటువంటి సౌజన్య కాండ్రేగులు అనేటువంటి ఆమె మా కాలేజ్ బాగుంటుంది, కేర్ తీసుకుంటామని చెప్పడంతో జాయిన్ చేశాము. అక్కడ హస్బెండ్ ఆయన పేరు వంశీకృష్ణ కాండ్రేగులు, ఆయనే అక్కడ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో జాయిన్ చేయడం జరిగిందండి. అయితే ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళు కంప్లీట్ అవ్వకుండానే కాలేజ్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత మేము వేరే ఆప్షన్ లేక వేరే కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పిన టీసీ ఇస్తామని చెప్పాక జాయిన్ చేసాము. అలా కూడా వాళ్ళు ఇన్ టైంలో టీసీ సబ్మిట్ చేయలేదు. అయితే ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఇక్కడ కోచింగ్ లా తీసేసుకోండి, గాజువాక ఎస్ఆర్ కాలేజ్లో జాయిన్ చేసాం సెకండ్ ఇయర్కి, అక్కడ కోచింగ్ కింద తీసుకోండి, మేము ఇక్కడ ఎంపీ అండ్ డివి స్కూల్తో టైఅప్ అయి ఉన్నాము, ఆ స్కూల్ ద్వారా మీకు బోర్డు ఎగ్జామ్స్ రాయించే బాధ్యత మాది అని చెప్పి ఈ సౌజన్య కాండ్రేగులు ఇంకా వంశీకృష్ణ కాండ్రేగులు అనేటువంటి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 17వ తారీఖున బోర్డు ఎగ్జామ్ రాయాల్సిందే మా పిల్లలు. మేము ఒత్తిడి తీసుకొచ్చాం, మా పిల్లలకి హాల్ టికెట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు, 10వ తారీఖు వచ్చిందని చెప్పి ఒత్తిడి తేవడంతో ఈ వంశీకృష్ణ కాండ్రేగులు అనేటువంటి ఆయన ఫేక్ హాల్ టికెట్లు మా పిల్లల వాట్సాప్కి పంపించడం జరిగింది. అయితే మొదట అవి నిజమైన హాల్ టికెట్లు అని చెప్పి మేము నమ్మడం జరిగింది. అందులో చిన్న చిన్న మార్పులు ఉండడం వల్ల మాకు అనుమానం వచ్చి QR కోడ్ స్కాన్ చేస్తే అది ఫేక్ హాల్ టికెట్లు అని తేలింది. దాని పర్యవసానంగా మా పిల్లలు ఈరోజు బోర్డు ఎగ్జామ్స్ రాయలేకపోయారు. మా పిల్లలు బోర్డు ఎగ్జామ్స్ రాయలేక 2 సంవత్సరాలు టైం మా పిల్లలది వృధా అయిపోయింది. మేము మొదటి సంవత్సరం పోనీ అయిపోయింది కదా, ఆ టీసీ అని ఇవ్వండి, మేము 2వ సంవత్సరం మళ్ళీ చదివించుకుంటాను, ఈ విధంగా కూడా అభ్యర్థించడం జరిగింది. ఆయన అప్పుడు ఏం చెప్పారంటే, మొదటి సంవత్సరం కూడా మా పిల్లల పేర్లని ఎన్రోల్ చేయలేదు అని చెప్పారు. ఆ విధంగా మా పిల్లలు 2 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మా పిల్లలు జరిగినటువంటి విధంగా ఇంకెవరికి జరగకూడదు. అటువంటి చర్యలకు పాల్పడినటువంటి వంశీకృష్ణ కాండ్రేగులు, అతని భార్య సౌజన్య కాండ్రేగుల ఇద్దరిని కూడా శిక్షించాలి, మా పిల్లలకి న్యాయం జరగాలి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఆమె సహోద్యోగినిగా ఉంటూ స్కూల్ పిల్లల్ని, స్కూల్ పేరెంట్ని మోటివేట్ చేసి వాళ్ళ కాలేజ్కి పంపించడం, ఆయన కాలేజ్లో ఎన్రోల్ చేయకుండా ఫీజులు మొత్తం కట్టించుకొని చివరిగా పిల్లలకి ఇలా ఫేక్ హాల్ టికెట్లు ఇవ్వడం వల్ల పిల్లలు ఈరోజు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. మా పిల్లల పరిస్థితి అలాగే ఉంది. కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రావాల్సిన పిల్లలు ఇంట్లో డిప్రెషన్ పాలైపోయి ఉన్నారు. వాళ్ళు ఏ నిమిషం ఏం చేసుకుంటారు అనేటువంటి భయాందోళనతో మేము ఉన్నాము. మా అలాంటి పరిస్థితి ఇంకే తల్లిదండ్రులకి కలగకూడదు. అలాంటి వాళ్ళు ఇంకోసారి తప్పు చేయాలన్న వాళ్ళకి భయం కలగాలి, అలాంటి శిక్ష వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అయితే మేము చెప్పినందుకు దువ్వాడ సిఏ గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు, సెక్షన్లు అయితే విధించారు. కానీ ఆ సెక్షన్ వల్ల వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మాకు తెలియదు. దయచేసి అలాంటి వాళ్ళకి శిక్ష పడేలా చూడమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామండి.